తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికుల నినాదాలతో నర్సాపురం హోరెత్తింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పెద్దరాజు మాట్లాడుతూ కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకుని పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చర్ల త్రిమూర్తులు, రామాంజనేయులు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. మరి రైతాంగం అంటే ఈ దేశానికి వెన్నుముక. ఈ రోజునే రైతు వెన్ను విరిచేశారు. రైతుకి ఏ రకమైన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. అంచేత రైతాంగానికి ఏదైతే కనీసం మరి పంటకే గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే వాళ్ళ రుణమాఫీ చేయాలి, రైతుల యొక్క ఆత్మహత్యలు ఆపాలని చెప్పేసి ఈ రోజుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ధరలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. వడ్డు ఆపు లేదు. గతంలో కేజీకి 5 రూపాయలు 2 రూపాయలు పెరిగితే ఈ రోజుని కిలో 20 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెరిగింది. ఈరోజు వేరుశనగ గుళ్ళు గతంలో 120 రూపాయలు కేజీ ఉంటే ఈరోజు 200 రూపాయలు, అంటే ఒకేసారి 80 రూపాయలు పెరిగిన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది మోడీ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, అనేక మరి వీరుల పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు వచ్చింది. అటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కోసం ఈ ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. ఓన్లీ విశాఖ ఉక్కే కాదు, రైల్వేలని ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తున్నారు, బ్యాంకులని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కొన్ని లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థని రకంగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. అంచేత ఈ రోజుని మోడీ గారితో కార్మిక వర్గం తేల్చుకోదలిసింది. మీరు ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం పక్షాన ఉంటారా, లేకపోతే ఈ దేశంలో ఉన్న బడా కార్పొరేట్ పక్షాన ఉంటారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ రోజుని విజయ మాల్యా కానీ, లలిత మోడీ కానీ ఇటువంటి దొంగలు ప్రభుత్వం దగ్గర, బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని మరి విదేశాలు పారిపోతే వాళ్ళ దగ్గర 1 రూపాయి కూడా వసూలు చేసే పరిస్థితి లేదు. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు రుణాలు తీసుకుంటే కట్టకపోతే ఆలస్యం అయితే మీకు ఇంటికి తాళం వేస్తామని బెదిరిస్తూ ఉంటారు. కానీ కార్పొరేట్లు మాత్రం ఆ రకమైన బెదిరింపులు ఏమి లేవు. అంచేత ఈ ప్రభుత్వం కార్పొరేట్ కోసం పనిచేస్తుంది తప్ప కార్మికుల కోసం కాదు. అంచేత ప్రభుత్వం ఆలోచించాలి, కార్మిక వర్గం కోసం పనిచేయాలి, శ్రమజీవుల కోసం పనిచేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు ఇతర కార్మిక సంఘాల పిలుపుతో భీముడోలు మండలంలో నిర్వహించిన సమ్మె విజయవంతమైందని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏలూరు జిల్లా భీముడోలులో స్థానిక సిఐటియు మండల కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన కార్మికులు భీముడోలు జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వరరావు, వి స్వర్ణకుమారి, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన, వివోఏలు, ఉపాధి హామీ కార్మికులు, సివిల్ సప్లై, హమాలీలు, రైస్ మిల్లుల కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆర్ లింగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భీమడోలులో వందలాది మంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి భీమడోలు జంక్షన్ లో మానవహారంగా ఏర్పడి తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతా ఉన్నాము. లేకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము. అలాగే విశాఖ ఉక్కును రక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఉంది. మీరు రక్షించలేకపోతే మీరు చరిత్రహీనులుగా మారిపోతారని చెప్పదలుచుకున్నాం. అలాగే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పేరుకు 125 రోజులు పెంచింది తప్ప దాంట్లో సారవంతా తీసేసింది. రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం వేసింది. దానివల్ల ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం అవుతుంది. ఆ రకంగా ఉపాధి హామీ చట్టాన్ని పాతదాన్ని మేము కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక వర్గానికి, ముఖ్యంగా స్కీమ్ వర్కర్లకి ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి, అమాలీలకి, ఒక అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా ఒక సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మెలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించడంపై
వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఫాతిమా సంతోషం వ్యక్తం చేశారు. లడ్డూ విషయంలో ప్రశ్నించినందుకు అంబట్ని ఇబ్బంది పెట్టి జైల్లోనే ఉంచేందుకు ప్రయత్నించారని, అయితే న్యాయం గెలిచి 10 రోజుల్లోనే బెయిల్ వచ్చిందని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై అనేక కేసులు పెడుతున్నారని ఫాతిమా ఆరోపించారు. ఈ సందర్భంగా అంబటి కుమార్తె మౌనిక మాట్లాడుతూ ఎవరూ దేవుడికి మించిన వారు కాదని, న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉందని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తమపై ఉన్నాయని, ఎమ్మెల్యే మాధవి దాడులపై చూపిన అత్యుత్సాహం అభివృద్ధి పనులపై చూపించాలని ఆమె కోరారు. ఇవాళ అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే దేవుడు మా యందున్నాడు, అన్ని గమనిస్తున్నాడు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది. సో అన్నీ ఆయన గమనిస్తూ దేవుడు మా యందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు. అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది. దాడి చేసిన వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. అదేనండి, నేను చూశాను. ఆవిడ మరి వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడకి చివరి ర్యాంక్ ఇవ్వడాన్ని ఆవిడ ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి. మరి ఆవిడ వర్క్ ఎలా ఉందనేది ఆవిడే కొంచెం ఒకసారి ఆలోచించుకోవాలి. అంతే కదండి, అంతే కదా. దాడులకి మటుకు ఆవిడ ముందుండి నడిపించారు. మరి అదే అత్యుత్సాహం ఆవిడ వర్క్ మీద కూడా చూపిస్తే బాగుంటుంది. లేదండి, మనకి ఆల్రెడీ హైకోర్టులో మనం 41A తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు దాని విషయంలో జరిగిన ర్యాలీ విషయంలో జరిగినటువంటి కేసు మీద మటుకు ఇప్పుడు బెయిల్ రావడం జరిగిందండి. ఈరోజు నిజంగానే న్యాయం గెలిచింది. మరి ప్రజలందరూ ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరినీ ఎవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఎవరెవరు గొంతెత్తి మాట్లాడుతున్నారు, ఎవరెవరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళందరినీ మరి జైల్లో వేస్తూ వచ్చారు. కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం ఎంత ఇబ్బంది పెడదామనుకున్నా కూడా, ఎన్ని నెలలు లోపల పెడదామనుకున్నా కూడా, ఎందుకంటే దేవుడు ఆయన వెంట ఉన్నారు. లడ్డూ విషయంలో ఆయన మరి గొంతు ఎత్తితే దాన్ని గొంతు తొక్కే విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి చేసి జైలుకి తీసుకెళ్లారు. కానీ 10 రోజులు లోపలే దేవుడు అనేవాడు ఉండి ఆయన వెంటే ఉన్నాడు అని చెప్పి న్యాయంలో కూడా ఆయన గెలిచి ప్రతి దాంట్లో కూడా బెయిల్ వచ్చి దాదాపుగా 18 కేసులుంటే మరి ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం కలిపి 69 కేసులు పెట్టారు. మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఉందో, తారాస్థాయికి చేరిందో ప్రతి ఒక్కళ్ళం కూడా చూస్తున్నాం. ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఎదురు చూస్తున్న మరి అంబటి రాంబాబు గారు రేపు విడుదలయ్యి రేపు వస్తారు. మాకు బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, సంబరాలు జరుగుతున్నాయి. మరి అంబటి రాంబాబు గారు వెంట ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మాజీ మంత్రివర్యులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, కాపు నేతలు కానీ, ఆ కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని, అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వచ్చి పరామర్శించి మేము అండగా ఉన్నామని చెప్పి ధైర్యాన్ని ఒక అంబటి రాంబాబు గారి కుటుంబానికే కాదు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరికీ ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ, నాగబాబు. గిద్దలూరు నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతి పత్రం అందజేత. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మధ్య సమన్వయంతో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ గా పనిచేస్తుంది. కొనియాడిన అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్న వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు. లోక్సభలో బడ్జెట్పై జరిగిన చర్చలో ప్రసంగించిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ పోర్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.